తెలుగు చలనచిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ దర్శకుడు, మాటల రచయిత ఏఎస్ రవికుమార్ చౌదరి కన్నుమూశారు. గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. ఆయన స్వస్థలం గుంటూరు. కార్డియాక్ అరెస్ట్ కారణంగా ఆయన మరణించినట్లు తెలుస్తోంది. 1995లో విడుదలైన అమ్మ దొంగ సినిమాతో ఆయన టాలీవుడ్లో అడుగుపెట్టారు. ఆ సినిమా దర్శకుడు సాగర్ వద్ద అసిస్టెంట్గా చేరారు. 2024లో యజ్ఞం సినిమాతో గోపీచంద్ను హీరోగా తెలుగు తెరకు పరిచయం చేశారు. అప్పటి వరకు విలన్ పాత్రలో నటించిన గోపీచంద్కు హీరోగా ఈ మూవీ బ్రేక్ ఇచ్చిందని చెప్పాలి. దర్శకుడిగా రవికుమార్ చౌదరికి ఇదే తొలి చిత్రం. ఆ సినిమా సూపర్ సక్సెస్ అయిన విషయం కూడా తెలిసిందే. ఇక రెండో ప్రయత్నంలోనే నందమూరి బాలకృష్ణ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం లభించింది. వీరభద్ర సినిమాకు దర్శకత్వం వహించాలని గానీ అది డిజాస్టర్గా నిలిచిందప్పుడు. ఇక బాలయ్య నటించిన సినిమాలో బిగ్గెస్ట్ ఫ్లాప్ మూవీలో అది కూడా ఒకటని చెప్పాలి. ద్వితీయ విఘ్నం నుంచి తప్పించుకోలేకపోయారు. ఆ తర్వాత నితిన్తో ఆటాడిస్తే సినిమా తీసిన దాని ఫలితం కూడా అంతంత మాత్రానే. ఇక సినిమాల నుంచి బ్రేక్ తీసుకున్నారు ఆయన. 2014లో పిల్ల నువ్వు లేని జీవితంతో రీ ఎంట్రీ ఇచ్చారు. ఇది యావరేజ్గా నిలిచింది. దాని తర్వాత మళ్ళీ గోపీచంద్తో సౌఖ్యం సినిమా తీశారు. అది ఫ్లాప్ కావడంతో ఇక దాదాపు చిత్ర పరిశ్రమకు దూరమయ్యారు అతను. చివరిగా 2024లో తిరగబడర స్వామి సినిమాకు కథను అందించారు.